ఒక కశ్మీరీ హిందువు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తే అది కశ్మీరీ ఫైల్స్ అని సినిమాగా వస్తే అది ప్రాపగాండ. కేరళకు చెందిన అమ్మాయిలు మత మార్పిడి పేరుతో, లవ్ జిహాదీ పేరుతో మత మార్పిడికి గురై అన్యాయంగా బలైపోతుంటే దానికి సంబంధించి సినిమా వస్తే ప్రాపగాండ. దురంధర్ 2 ఒక సినిమా వస్తే ప్రాపగాండ. Ladies and gentlemen, you are still not ready for this. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. కర్మణ్యే వ్యాధికారస్తే భగవద్గీతలోని శ్లోకం. దురంధర్ ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఈ శ్లోకం ఆధారంగానే దర్శకుడు ఆదిత్య ధర్ సినిమా అంతా నడిపించాడు. ఏదైతే ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావో ఆ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నప్పుడు ప్రతిఫలం ఆశించకు, నీ కర్తవ్యం ధర్మం కోసం పోరాడమే. దురంధర్ 2 విషయానికి వస్తే భగవద్గీతలోని 37వ శ్లోకం అథోవా అని ఒక శ్లోకం ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు. నువ్వు నిజాయితీగా పోరాడుతూ ఉంటే, నీ పోరాటంలో నిజాయితీ ఉంటే, నిజాయితీగా పోరాడుతూ నువ్వు యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తావు అర్జున. అదే యుద్ధంలో నువ్వు గెలిస్తే భూలోకానికి రాజు అవుతావు. దురంధర్ ఫస్ట్ పార్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్లా కర్మణ్య వాధికారస్తే అయితే దురంధర్ సెకండ్ పార్ట్ శ్లోకానికి సంబంధించి ఈ 2 శ్లోకాలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దురంధర్ సినిమాలో ఈ శ్లోకాలు ఎందుకు అని. శ్లోకాలు అవసరం ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు మహాభారత రామాయణం ఆధారంగా తెరకెక్కాయి. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్సే రామాయణం సినిమాను ఆధారంగా చేసుకుని రోజా సినిమా తీసింది. అటువంటప్పుడు ఆ సినిమా అప్పుడు రాని విమర్శలు, ఆ సినిమా అప్పుడు లేనివి, దేశభక్తికి సంబంధించి ఒక గూఢాచారి పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటాడు, ఒక స్పై లైఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా దీనికి సంబంధించిన సినిమాలు. ఇటువంటి అనవసరమైన రాద్ధాంతాలు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రాపగాండా, ప్రచారం. ఒక కశ్మీరీ హిందువు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తే అది కశ్మీరీ ఫైల్స్ అని సినిమాగా వస్తే అది ప్రాపగాండా. కేరళకు చెందిన అమ్మాయిలు మత మార్పిడి పేరుతో, లవ్ జిహాదీ పేరుతో మత మార్పిడికి గురై అన్యాయంగా బలైపోతుంటే దానికి సంబంధించి సినిమా వస్తే ప్రాపగాండ. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపుగాస్తున్న సైనికులతో పాటు దేశం అవతల గూఢాచార్యం చేస్తూ దేశానికి భద్రత, అంతర్గత భద్రతకు కానీ దేశ భద్రతకు సంబంధించి శత్రు సైన్యాల దాడుల గురించి ముందే సమాచారం ఇస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోతున్న ఎందరో సైనికులకు సంబంధించి ఒక స్పైకి సంబంధించి సినిమా వస్తే ప్రాపగాండ. సినిమాను సినిమాగా చూడాలి, ఎలాంటి సినిమాలను ఇలా చూస్తున్నాము. దురంధర్ సినిమాకు లేని ప్రాపగాండ దురంధర్ 2కి ఎందుకు వచ్చింది? ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూపించాను. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం, నోట్ల రద్దు, ఇవన్నీ యాడ్ చేస్తే ప్రాపగాండ. లేకుంటే సినిమా సూపర్ హిట్, సైనికుడు త్యాగం, రియలిస్టిక్ ఘటనలు చూపిస్తూ వాటిని సింక్ చేసి సినిమా చూపిస్తే ప్రాపగాండ. చాలా మంది ధ్రువ్ రాఠీ యూట్యూబర్, బీజేపీ ప్రచారకర్త ఆదిత్య ధర్ డైరెక్టర్, బీజేపీ కోసమే ఈ సినిమా తీశాడు. అతను ప్రచారకర్త. దురంధర్ 2 వేస్ట్ సినిమా అని చెప్పి అతను ఒక ప్రచారం చేస్తున్నాడు యూట్యూబ్ లో. కన్నడ ఫేమస్ హీరోయిన్, సీనియర్ నటి రమ్య దివ్య స్పందన దురంధర్ 2 ఒక చెత్త సినిమా అని చెప్పి, కానీ జనం ఆమోదించట్లేదు. వాళ్ళ కామెంట్స్ విరగబడి చూస్తున్నారు సినిమా. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో చాలా సినిమాలు వచ్చాయి. మై నేమ్ ఈజ్ ఖాన్, షారూఖ్ ఖాన్ యాక్ట్ చేశాడు బాలీవుడ్ సినిమా. వెస్టర్న్ కంట్రీస్లో ముస్లింలపై ఎలాంటి విద్వేషం ఉంటుంది అనే దాని మీద వాళ్ళు చివరిలో ఒక బోర్డు కూడా పట్టుకుంటాడు, మై నేమ్ ఈజ్ ఖాన్, ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అని. మరి అప్పుడు ప్రాపగాండ అనిపించలేదా? అప్పుడు ఇదంతా ఒక ప్రాపగాండ సినిమా అనిపించలేదా? ఫనా అమెరికాన్ తీశాడు, ప్రాపగాండ అనిపించలేదా? ఇదే ఎన్డీఏ సర్కార్ వచ్చిన కొత్తలో బజరంగి భాయిజాన్ తీశాడు, పాకిస్తాన్లో కూడా మంచోళ్ళు ఉంటారని చూపిస్తూ, అది ప్రాపగాండలా అనిపించలేదా? దాన్ని అందరూ ఆమోదించారు కదా. ఎందుకు దురంధర్ 2 సంబంధించే ప్రాపగాండా అని ప్రచారం చేయడం? ఒక ఖైదీగా జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని పాకిస్తాన్లోకి పంపి అతను మన దేశానికి సంబంధించి ఏదైతే దాడులు ఉన్నాయో వాటన్నిటిని ముందే సమాచారం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి మాఫియా నెట్వర్క్ను వాటికి సంబంధించి దాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఉన్నటువంటి సినిమా. దీన్ని సినిమాగానే చూడాలి దురంధర్ 2. ఆ సినిమా ఏదైతే వస్తున్న క్రమంలో, సినిమాకి సంబంధించి ఉన్న క్రమంలో ఏదైతే కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ సీన్లు యాడ్ చేశాడు దర్శకుడు. దురంధర్ ఫస్ట్ పార్ట్లో కూడా కాందహార్ ఐజాక్ సంబంధించి కానీ, 2001 పార్లమెంట్ అటాక్ సంబంధించి కానీ కొన్ని రియల్ ఫుటేజ్లను కూడా వాడుకున్నాడు. అలాగే దురంధర్ 2 విషయంలో కూడా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కానీ, నోట్ల రద్దు అప్పుడు ప్రకటన, వాటిని వాడుకున్నాడు. చాలా సినిమాల్లో వాడుకున్నారు నోట్ల రద్దు ప్రకటనకు సంబంధించి. ఈ దురంధర్ 2లోనే కాదు, మిగతా సినిమాలకు లేని ప్రాపగాండా ఈ సినిమాకే ఎందుకు ప్రచారం? ప్రాపగాండా దురంధర్ 2కి సంబంధించి ప్రాపగాండాను ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చాలా సినిమాలు వచ్చాయి, దేశభక్తికి సంబంధించిన సినిమాలు, టెర్రరిస్టులకు సంబంధించిన సినిమాలు. వాటి విషయంలో ఎందుకు ప్రాపగాండా అనిపించట్లేదు? కేవలం ఈ దురంధర్ 2 విషయంలోనే ఎందుకు అనిపిస్తుంది? ఈ సినిమా మతాలకు సంబంధించిన సినిమా కాదు. ఈ సినిమా పాకిస్తాన్, భారత్ మధ్య విద్వేషం పెంచే సినిమా కాదు. ఈ సినిమా కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యంగా తీసిన సినిమా. లక్ష్యం ఒకటే, ఉగ్రవాదాన్ని అంతమొందించడం. దురంధర్ ఫస్ట్ పార్ట్ సహనంతో ఉండు, ఓపికతో ఉండి చూడు అని చెప్పి ఈ డైలాగ్, సహనంతో ఉండు అని దురంధర్ ఫస్ట్ పార్ట్ సంబంధం. దురంధర్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ట్రైలర్లో, తెలుగు ట్రైలర్ చూసుంటారు చాలా మంది, ధైర్యం, శక్తి, ప్రతీకారం. అందుకే దురంధర్ 2 రివెంజ్. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని అలాంటి చూపించిన సినిమా కాదు ఇది. పాకిస్తాన్లో ఎటువంటి పనులు జరుగుతున్నాయో చూపించిన సినిమా. ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా దాని మూలం పాకిస్తాన్లో ఉంటుందని ట్రైలర్లో కూడా ఉంటుంది. నిజంగానే లారీ అనే ఒక ఏరియాలో ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్న రహమాన్ డకేత్ అనే మాఫియా డాన్కి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక స్పై అతను ఎలా అంతమొందించాడు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్ర నెట్వర్క్ను అంతా ఎలా అడ్డుకున్నాడు అనే దానికి సంబంధించిన సినిమా. ఇది కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి తీసిన సినిమా. గతంలో చాలా టెర్రరిస్టులకు సంబంధించిన సినిమాలు వచ్చాయి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా చాలా సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ యాక్షన్ థ్రిల్లర్స్. ఒక వార్, ఒక పఠాన్, ఏక్తా టైగర్ సినిమాలో
ఇండియన్ స్పై పాకిస్తాన్ స్పైని లవ్ చేస్తాడు, అప్పుడు ప్రాపగాండా అనిపించలేదు, అలా ఇలా చేస్తాడు. సూపర్ హిట్ సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తే 2012లో బంపర్ హిట్. ఏక్తా టైగర్ జిందా హే 2015లో సూపర్ హిట్ అది కూడా. మరి దురంధర్ 2 విషయానికి మాత్రమే ఎందుకు ప్రాపగాండా? భగవద్గీత శ్లోకాలు అంటే ఒక దర్శకుడు భగవద్గీత శ్లోకాలను ఆధారంగా చేసుకుని, భగవద్గీతలో ఏముంటుంది? చెడుపై మంచి విజయం. ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, అర్జునుడికి బోధించిందంతా ఇదే. ధర్మం, చెడుపై మంచి విజయం. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ పోరాడి ధర్మస్థాపన చేయాలి, చెడుపై మంచి విజయం సాధించాలి. అర్జున, నువ్వు యుద్ధంలో గెలిస్తే రాజు అవుతావు, నిజాయితీగా పోరాడుతూ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తావు, ఎటువైనా నీకు లాభమే, అంటే మంచి జరుగుతుందని శ్రీకృష్ణుడు ఏదైతే బోధించాడో 37వ శ్లోకం, దానికి సంబంధించి దురంధర్ పార్ట్ 2 రివెంజ్ ఉంది. ఆ శ్లోకాన్ని వాడుకోవడం వలనో లేదా ప్రధాని మోదీకి సంబంధించిన సీన్లను లోట్లందుకు సంబంధించిన సీన్లు యాడ్ చేయడం వలన దురంధర్ 2 సినిమా ఒక ప్రాపగాండా సినిమా కాదు. దురంధర్ 2 సినిమాను చాలా జాగ్రత్తగా 4 గంటల సినిమా ఉన్నా కానీ ఎక్కడ జనం బోర్ కొట్టలేదని చెప్పి పబ్లిక్ రివ్యూలు వస్తున్నాయి, ఎక్కడ బోర్ కొట్టలేదని. టాలీవుడ్ సెలబ్రిటీలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళంతా ప్రశంసిస్తున్న పరిస్థితి, విజయ్ దేవరకొండ. కానీ బాలీవుడ్ నుంచి ఎవరైతే ఈ ప్రాపగాండా అనే ప్రచారం చేస్తున్నారో దానికి మద్దతుగా ఉండే బాలీవుడ్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నోరు మెదపని పరిస్థితి. ఖాన్ త్రయం, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ దురంధర్ 2 సినిమా గురించి ఒక కామెంట్ కూడా చెప్పని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా. ఏదైతే ప్రాపగాండా అని ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు యూట్యూబర్ ధ్రువరాటి చెప్తాడు ప్రాపగాండా, ప్రకాష్ రాజు కూడా, సెక్యులర్ అనే ముసుగులో ఉన్న వీళ్ళంతా కూడా ఈ సినిమాను ప్రాపగాండా సినిమాగానే చూస్తే, ఇప్పుడు బాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తే కామెంట్స్ చేశాడు, బాలీవుడ్కు కొత్త శకం మొదలైంది, బాలీవుడ్ దురంధర్ 2 ముందు, దురంధర్ 2 తర్వాత, దురంధర్ సినిమా తర్వాత, దురంధర్ సినిమాకు ముందు ఇంకా హంగులు, ఆర్భాటాలు, డ్యాన్సులు, పిచ్చిగెంతులు ఇలాంటి సినిమాల కాలం చెల్లింది. 4 గంటల సినిమా తీసినా కానీ చూస్తున్నారు జనం. దురంధర్ 2 లాంటి సినిమాలు రావాలి, ఆదిత్య దార్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్, ఇలాంటి సినిమా భవిష్యత్తులో రాదు అని చెప్పి ఆర్జీవే కామెంట్ చేశాడు. అలాంటి సినిమాను ప్రాపగాండా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 15,000 స్క్రీన్లలో ప్రదర్శితమైతే ఇండియాలోనే 10,000 స్క్రీన్లలో ప్రదర్శితమవుతుంది సినిమా. రియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సినిమాను మెచ్చుకుంటున్నారు, సినిమా బ్రహ్మాండంగా ఉందంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఇదెందుకు వాడారు అదెందుకు వాడారని. సినిమాటిక్ లిబర్టీని దర్శకుడు ఇప్పుడు అందులో మోహిత్ శర్మ అనే ఒక మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధారంగా చేసుకుని రణవీర్ సింగ్ క్యారెక్టర్ని డిజైన్ చేశారన్నారు. కానీ మోహిత్ శర్మ అనే అధికారి ఎవరైతే ఉన్నారో 2009లో జరిగిన దాడిలోనే ఆయన అమరులయ్యాడు. అతను ఏదైతే ఆపరేషన్లో పాల్గొన్నాడో అతని ఆపరేషన్లో నుంచి కొన్ని సీన్లను తీసుకొని ఇందులో చేస్తారు. అంటే మొత్తం రియలిస్టిక్, మొత్తం అదంతా నిజ జీవితంగా అతని లైఫ్ స్టైల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు అన్నది కొంత ఏదైతే సినిమాటిక్ లిబర్టీ ఉంటుందో దాన్ని వాడుకుంటాడు దర్శకుడు. దాన్ని వాడుకొని కాంటెంపరీ ఇష్యూస్ని ఇక్కడ ఇస్తాడు. మోదీ ప్రమాణ స్వీకారమైన, నోట్ల రద్దు విషయమైనా, ఇవన్నీ పాకిస్తాన్ భారత్ మీద చేయాలనుకున్న పనులకు ఎలా దెబ్బతీశాయి. నోట్ల రద్దు అయినా కానీ, యూపీలో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావడానికైనా కానీ, యూపీకి సంబంధించి అక్కడ రౌడీ షీటర్లు అయినా కానీ, వాటికి సంబంధించిన మాఫియా అయినా కానీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ పాకిస్తాన్లో తీసుకునే నిర్ణయాలు కానీ, అక్కడ ఉగ్రవాదుల దగ్గర నుంచి వచ్చే నిర్ణయాలు కానీ, ఇవన్నీ ఇక్కడ ఎఫెక్ట్ చూపించకుండా ఎలా ఉన్నాయని చెప్పడానికి అక్కడ కాంటెంపరీ ఇష్యూస్ని వాడుకుంటూ వచ్చారు తప్ప ఇది పూర్తిగా మతాల మధ్య చిచ్చుపెట్టే సినిమానో లేదా ఇతర దేశాలు ఒక దేశం మీద ఒక దేశం దుమ్మెత్తి పూసుకునే సినిమా కాదు. దురంధర్ సినిమా లక్ష్యం ఒకటే, ఉగ్రవాదాన్ని అంతమొందించడం. అది ప్రపంచంలో ఎక్కడున్నా సరే. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి గతంలో. ఇజ్రాయిల్ సినిమాలు కూడా, ఇజ్రాయిల్ మొసాద్, ఇజ్రాయిల్ నిఘా సంస్థ, దానికి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆ ఇజ్రాయిల్ దేశస్తులు ఎవరు అడ్డుకోలేదు ఆ సినిమాని, ఎవరు ప్రాపగాండా అనలేదు. కేవలం పాకిస్తాన్లోనే ఎవరు ప్రాపగాండా అనట్లేదు దురంధర్ సినిమాని. దురంధర్ సినిమా పాకిస్తాన్లో బ్యాన్ అయింది ఫస్ట్ పార్ట్, అయినా కానీ అక్కడ దురంధర్ 2 ట్రైలర్ వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్, దురంధర్ పార్ట్ 1 స్ట్రీమింగ్ 5 వారాల పాటు టాప్లో ఉంది. దురంధర్ ఫస్ట్ పార్ట్ను థియేటర్లో అక్కడ బ్యాన్ చేశారు కాబట్టి 16 మిలియన్ల డౌన్లోడ్లు అయ్యాయి దురంధర్ ఫస్ట్ పార్ట్. సినిమా చూడాలండి, ఎందుకంటే అక్కడ థియేటర్లో దురంధర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాలేదు. దురంధర్ పార్ట్ 2 ట్రైలర్ చూసి దురంధర్ ఫస్ట్ పార్ట్ని 16 మిలియన్ల డౌన్లోడ్స్ జరిగాయి. అంటే పాకిస్తాన్లోనే దురంధర్ సినిమాకి సంబంధించి అంతగా ఈగర్గా వెయిట్ చేస్తూ దురంధర్ పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఇండియాలో ఉన్న కొంత సెక్యులర్ ముసుగులో ఉన్న మేధావులు ప్రాపగాండాన్ని ప్రచారం చేస్తూ ఇది ఒక పార్టీకి లేదా ఒక వర్గానికి అంటగడుతూ, దీని ఒక వ్యక్తికి అంటగడుతూ చేసే సినిమాలాగా ప్రచారం చేస్తున్నారు. దురంధర్ 2 విషయంలో అలాంటిది ఏమీ ఉండదు. సినిమా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సినిమా ఒకటే, ఉగ్రవాదాన్ని అంతమొందించడం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దాన్ని అంతమొందించడం. థ్యాంక్ యూ.